ఒక హీరో దగ్గరకు వచ్చిన సినిమా మరో హీరో దగ్గరకు వెళ్లడం సినిమా ఇండస్ట్రీలో సాధారణమే. అందుకు చాలా కారణాలున్నాయి. ఒక సినిమా ఎంపికలో చాలా ఈక్వెషన్స్ ఉంటాయి. హీరోలు కూడా వీటి ఆధారంగానే తమ సినిమాలను ఎంపిక చేసుకుంటారు. తమకు సూట్ అవ్వకపోని కథలను మొహమాటం లేకుండా వద్దంటారు. అలా ఒక హీరో వద్దనుకున్న సినిమా కథలు వేరే హీరో దగ్గరకు వెళ్లడం ఇక్కడ తరచూ జరుగుతుంటుంది. అలా చేతులు మారిన సినిమాలు ఒక్కోసారి సూపర్ హిట్ అవ్వొచ్చు, మరోసారి ఫ్లాప్ అవ్వచ్చు. అలా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా చాలా సినిమాలను రిజెక్ట్ చేశాడు. తన దగ్గరకు వచ్చిన చాలా కథలను రిజెక్ట్ చేశాడు. ఇందులో కొన్నింటిని వేరే హీరోలు తీసి హిట్ అందుకుంటే ఇంకొందరు పరాజయాలు చవిచూశారు. అలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఓ సినిమా కథ కూడా నితిన్ దగ్గరకు వెళ్ళింది. కట్ చేస్తే భారీ ఫ్లాప్ నుంచి ఎన్టీఆర్ తప్పించుకున్నాడు. అదే సమయంలో నితిన్ ఖాతాలో మరో ఫ్లాప్ వచ్చి పడింది. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా? శతమానం భవతి తో జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. దీని తర్వాత శ్రీనివాస కళ్యాణం అనే మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ను తెరకెక్కించాడు. ఇందులో హీరోగా నితిన్ నటిస్తే హీరోయిన్గా రాశీ ఖన్నా కనిపించింది. 2018లో రిలీజైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే ఎన్టీఆర్ కోసమే శ్రీనివాస కళ్యాణం అనే కథను డిజైన్ చేసుకున్నాడట దర్శకుడు సతీష్ వేగేశ్న. కథ కూడా ఎన్టీఆర్కు వినిపించాడట. తారక్కు కూడా బాగా నచ్చేసిందట. అయితే అప్పటికే ఎన్టీఆర్ సినిమా డైరీ ఫుల్ అయిపోయిదంట. కాల్షీట్స్ ఖాళీగా లేకపోవడం వల్ల శ్రీనివాస కళ్యాణం సినిమాను హోల్డ్లో పడే పరిస్థితి వచ్చింది. అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ సినిమాను నితిన్నో చేద్దామని చెప్పారట. అయితే ఈ నిర్ణయం బెడిసి కొట్టింది. శ్రీనివాస కళ్యాణ్ కథ బాగానే ఉన్న స్క్రీన్ ప్లే లోపం కారణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో నితిన్ ఖాతాలో మరో ఫ్లాప్ వచ్చి పడింది.